హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ టమోటా అన్నం అండి. అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక డేక్స్ పెట్టినానండి. టమోటా అన్నానికి కావాల్సిన మసాలా ఇయ్యానండి. పట్ట 3 పొలుకులండి, బిర్యానీ ఆకు ఒకటేనండి తుంచి పెట్టుకున్నాను, 4 వేలగులు, కొద్దిగా బండపాసి, కొద్దిగా జీలకర్ర, ఒక 8 లవంగాలు. ఇప్పుడు ఈ డేక్స్ వేడెక్కిందండి. 1 కప్పు నిండా తీసుకున్నానండి నూనె. ఈ టమోటా అన్నానికి అన్ని కొలిసే వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ మసాలా వేసేస్తున్నానండి. ఇప్పుడు చూపించినాను కదండి, అన్ని మసాలా ఒకసారి వేసేసుకున్నామండి. ఇదండి టమోటా అన్నానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు రెబ్బలు 4, ఉల్లిగడ్డలు 4 మీడియం సైజ్ అండి, సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు 3 సిలుకలు చేసి పెట్టుకున్నానండి, కొత్తిమల్లి కొద్దిగా, టమాటాలు 1/4 కిలో కట్ చేసి పెట్టుకున్నా, వెల్లుల్లి రెబ్బలు 4 పరకలండి సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి వేసేసుకున్నామండి ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. ఇందులో వెంటనే వెల్లుల్లి రెబ్బలు, ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. మసాలా ఈ ఉల్లిగడ్డలు అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగాలండి. ఈ టమాటా అన్నంలో 2 రకాలు ఉందండి. ఇప్పుడు నేనైతే ఒక రకం చేసి చూపిస్తున్నాను, నెక్స్ట్ వాటి ఇంకొక రకం చేసి చూపిస్తానండి. ఉల్లిగడ్డలో రంగు మారిందండి. రెండు స్పూన్లు వేసినానండి. ఈ టమాటా అన్నానికి ఒక్కొక్కరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ, కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండానే చేసుకుంటారండి. అలా 2 విధాలుగా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనిపించింది. 2 స్పూన్లు వేసినానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి బాగా. కాల్ కిలో టమాటా అండి, పండు టమాటా తీసుకున్నాను. ఇది చన్నలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నా. వెంటనే 2 రెబ్బలు కరేపాకు రెబ్బలండి, అది వేసేసుకున్నా. ఇది వేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకున్నానండి. చాలుకుంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అర స్పూన్ అండి పసుపు వేసుకున్నాను. అర స్పూన్ పసుపు వేసిన తర్వాత ముందుగా ఉప్పు వేసినాను కదండి, ఇప్పుడు పసుపు వేసి బాగా కలుపుకుందామండి. ఈ పసుపు ఉప్పు వేసిన దానివల్ల ఈ టమాటా ఇంకొంత బాగా ఉడకద్దండి. ఇది 2 నిమిషాలు ఉడికిన తర్వాత కారం వేసేస్తామండి. చూసారండి, ఇది బాగా వేగిపోయింది, మంచి కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు ఈ టమాటా అన్నానికి తగినంత కారం వేసుకుందామండి. ఇది ఒట్టి కారం అండి, అందుకని నేను 1.5 స్పూనే వేసుకున్నాను. చూసారండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇది ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు, ఒట్టి కారం వేసినాం కదండి, అంచేత పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి 2 నిమిషాలు బాగా. ఇప్పుడు మూత పెడదామండి. ఆ 2 నిమిషాలు మూత పెట్టి ఉడికి బాగా నూనె పైకి వస్తుందండి. వేగిందో లేదో చూద్దామండి ఒకసారి మూత తీసుకొని. చూసారా నూనె అంతా ఎట్ట పైకి వచ్చిందో, బాగా ఉడికిపోయినట్టండి. నూనె పైకి వస్తే ఈ టమాటా బాగా ఉడికినట్టండి. ఇప్పుడు అల్లం నీళ్ళు పోసుకుందామండి. చూసారా నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు అదే గ్లాస్తో 6 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి. నీళ్ళు పోసినాను కదండి ఈ టమాటాలలో. ఇప్పుడు ఈ ఎసురు బాగా మరగాలండి. ఎసురు బాగా మరిగిన తర్వాత ఈ బియ్యం వేసేసుకుందామండి. ముందే రెడీ చేసి పెట్టుకున్నాను బియ్యంని. ఇప్పుడు ఎసురు మరుగుతుందేమో చూద్దామండి మూత తీసి. చూసారా ఎట్ట మరుగుతుందో. ఈ బియ్యము 3 గ్లాసులండి.
ముందుగానే కడుక్కొని నీళ్ళల్లో ఊరపెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి వేసేసుకుంటున్నా. ఇప్పుడు బియ్యం వేసినాం కదండి, మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనిద్దామండి. ఆ తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ వేసుకుందాం. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయేసిందండి. ఇప్పుడు మూత తీసి ఎలా ఉడికిందో చూద్దామండి. చూసారా, నీళ్లు దగ్గర పడినాయండి. ఇప్పుడు మూత వేసి దమ్ అయిపోతున్నానండి. అంతేనండి. ఈ టమోటా అన్నము నేను చేసిన విధంగానే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ టమోటా అన్నం ఇంకొక విధం కూడా ఉందండి, ఆ విధం కూడా నేను మీకు చేసి చూపిస్తానండి. ఈ టమోటా అన్నము ఇంకొక విధం ఉందని చెప్పినాను కదండి, అది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు ముందుగానే దమ్ వేసి పెట్టినాం కదండి, మనము ఇప్పుడు తీసి చూద్దాము. బాగా ఉడికిపోయిందండి ఈ టమోటా అన్నము. చూసారా ఎంత పొళ్ళు పొళ్ళుగా ఉందో. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర అండి, కొద్దిగా చాలు, ఎక్కువ వద్దు. అంతేనండి, మన టమోటా అన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఈ టమోటా అన్నానికి కాంబినేషను కొంచెం పెరిగేసుకొని ఉల్లిగడ్డ అండి సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను, మీడియం సైజు ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు పెరుగు 1/2 లీటర్ ఉందండి, కొద్దిగా పోసుకొని ఈ పెరుగు పచ్చడిలో అన్నంలో ఉప్పు కరెక్ట్గా ఉంటే పెరుగు పచ్చడిలో అవసరం లేదండి. అన్నంలో కొంచెం తక్కువగా ఉంటే ఈ పెరుగులో లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, పెరుగు పచ్చడి రెడీ. మన టమోటా అన్నానికి పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూశారు కదండి, ఈ విధంగా రెడీ అయిపోయింది టమోటా అన్నం పెరుగు పచ్చడి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.